ఆ అన్నయ్య మీద అభిమానం నీకే కాని అతనికి కలలో కూడా నీ మీద అభిమానం రాదు. నిజమే అర్చన, నువ్వు సుభద్ర వెళ్ళి కార్లు పంచి అందరినీ రమ్మని చెప్పిరండమ్మా. అలాగే అన్నయ్య. నా పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించు. తీసుకోమ్మా. ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఇంట్లో శుభకార్యం అనగానే తన మొహం ఎలా వాడిపోయిందో చూశావుగా. ఏది మీ అన్నయ్య మంచితనం? మా వాళ్ల ప్రాణాలు తీయడమా? ఏమీ చెయ్యను అని నమ్మించి మోసం చేయడమా? నా పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించు. ఏం చెయ్యాలనుకున్నానో ఏం చేస్తున్నానో. నా అన్నయ్యని కాపాడుకోవాలని చూస్తుంటే నా చేతులతోనే శుభలేఖలు పంచేలా చేస్తున్నారు. భగవంతుడా, ఈ పెళ్లిని ఆపలేవా? మా అన్నయ్యని కాపాడలేవా? కాపాడలేరు. మీ అన్నయ్యని కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి గుడిలో పూజారి గారితో కూడా అబద్ధం చెప్పించారు. ఏమైంది? ఏమీ కాలేదు. నా పగ ముందు మీ ప్రేమ నిలబడదు. ఈ పెళ్లి ఆపాలి అనుకున్న మీ చేత్తోనే శుభలేఖలు పంచే వరకు తీసుకొచ్చానంటే ఇప్పటికైనా అర్థమైందా? ఈ పెళ్లి ఆపడం మీ వల్ల కాదు అని. శిరీష, నీకిది న్యాయం కాదు. మా అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. మా అన్నయ్యని వదిలే. మీకిష్టమైన మీ అన్నయ్యకి ఏమవుతుందో అని ఇంత బాధపడుతున్నారే, మరి నాకిష్టమైన నా వాళ్ళని దూరం చేశాడు. నా వాళ్ళని నాకివ్వండి, మీ అన్నయ్యని అలాగే వదిలేస్తాను. నా కుటుంబాన్ని నాకు లేకుండా చేసినా మీ అన్నయ్యని వదిలేది తన ప్రాణాలు తీశాకే. శిరీష, చెయ్యని తప్పకి మా అన్నయ్యని శిక్షించాలని చూస్తున్నావు. ఆ బాంబు మా అన్నయ్య పెట్టలేదు. మీ వాళ్ళ చావుకి మా అన్నయ్యకి ఎటువంటి సంబంధం లేదు. తన మీద మీకున్న ప్రేమ వల్ల తను తప్పు చేసినా అందులో మీకు తప్పు కనిపించదు. తన వల్ల నష్టపోయింది నేను. నాకు జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోకుండా వదలను. శిరీష, దయచేసి నా బాధ అర్థం చేసుకో. మా అన్నయ్యని చంపడానికి వచ్చావని తెలిస్తే ఊరి వాళ్ళ చేతుల్లో నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి రాలేదు. మీ అన్న ప్రాణాలు తీయడానికే వచ్చాను. మీరిలా బాధపడినా ఏడ్చినా ఏ ప్రయోజనం ఉండదు. ఇన్నేళ్లుగా అర్థం కాని మీ ప్రేమ మీ అన్నయ్యకి ఎప్పటికీ అర్థం కాదు. తన ప్రాణాలు కాపాడాలని మీరెంత ప్రయత్నించినా ఫలితముండదు. లేదు, నా అన్నయ్య నేను కాపాడుకుంటాను. ఆ అవకాశం నీకివ్వను. ఈ పెళ్లిని ఆపలేరు, ఆ తర్వాత మీ అన్నయ్య చావుని ఆపలేరు. నువ్వొక్క విషయం మర్చిపోతున్నావు. ఇది మా ఊరు. తను నా అన్న. నా అన్న కోసం నేనే కాదు, ఈ ఊరే ప్రాణమిస్తుంది. మమ్మల్ని కాదని మా అన్నయ్య నువ్వేమీ చేయలేవు. మీరు మీ ఊరంతా ఒకవైపు, నేనొక్కదాన్నే ఒకవైపు. అయినా మీ అన్నయ్య ప్రాణాల్ని కాపాడలేరు. నువ్వంటే ఉన్న అభిమానం అడ్డుపడకపోయింటే నా అన్న ప్రాణాలు తీయడానికి వచ్చావని తెలిసిన మరుక్షణం నేనే నీ ప్రాణాలు తీసేదాన్ని.
మీ వాళ్ళు చనిపోవడానికి నా అన్నకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నా నువ్వింకా ఆయన ప్రాణం తీయడం గురించి ఆలోచిస్తున్నావు. మా అన్నయ్య ప్రాణం చెట్టుకున్న కాయ కాదు కోసుకుని పోవడానికి. ఆయన్ని కాపాడుకోవడానికి ఆయన చెల్లెల్ని నేను బ్రతికే ఉన్నాను. ఆ విషయం మర్చిపోకు. మీరు కాదు, ఆ భగవంతుడు కూడా మీ అన్నయ్యని నా నుంచి కాపాడలేరు. నేను కాపాడుకుంటాను. అన్నిటికీ తెగించే వచ్చాను. ఈ పెళ్లి ఆగదు, తన చావు ఆగదు. నా అన్న ప్రాణం నువ్వు తీయాలి అంటే అంతకన్నా ముందు నా ప్రాణం పోయి ఉండాలి. చనిపోయిన నా వాళ్ళకి మాటిచ్చాను, మీ అన్నని తోడుగా పంపిస్తానని. నీకు నేను మాటిస్తున్నాను, నా అన్న ప్రాణం తీసే అవకాశం నీకివ్వనని. అవకాశం నువ్విచ్చేదేంటి? తనని చంపడానికి పెళ్లి చేసుకొని తాళి కట్టి మరీ నాకు లైసెన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది. నేను జరగనివ్వాలిగా. శుభలేఖల వరకు వచ్చిన పెళ్లిని ఆపడం నీ తరం కాదు. మీ పెళ్లికి శుభలేఖతోనే శుభం పలికిస్తాను. అది నీ వల్ల కాదు. తాళి కట్టించుకుంటాను, మీ అన్నని ఊరిలో తలదించుకునేలా చేస్తాను. ప్రాణాలు తీసి నా వాళ్ల ఆత్మకి శాంతి కలిగిస్తాను. కార్డులతో పెళ్ళైనట్టు కాదు శిరీష. పీటల మీద కూర్చోడానికి, 7 అడుగులు నడవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఏదో ఒక దశలో ఈ పెళ్లి ఆగుతుంది. కలలు కనకండి. ఎవరిది కలో తెలిసేలా చేస్తాను. నా పగకి అడ్డు వస్తే నష్టపోతారు. నా ప్రేమకు అడ్డొస్తే నువ్వు నష్టపోతావు. చూద్దామా? చూద్దాం. ఆ ఇంట్లో పెళ్లి ఆగదు, చావు ఆగదు. నేను ఆపుతాను. ఆపలేరు. నా అన్న కోసం నేనున్నాను. నా పగ కోసం నేనున్నాను. హ, ఏం చేయలేవు శిరీష. చేసి చూపిస్తాను సుభద్ర. సరే, నీ దారిలో నువ్వు రా. మీ దారిలో మీరు రండి. తేల్చుకుందాం. ఛాలెంజా? ఛాలెంజ్. ఛాలెంజ్. శుభలేఖలు పంచే వరకు వచ్చిందంటే అన్నయ్య ఈ పెళ్లి విషయంలో వెనుకడుగు వేయరు. ఎలా ఈ పెళ్లిని ఆపాలి? ఎలా మా అన్నయ్యని కాపాడుకోవాలి? ఊహ తెలిసేటప్పటికీ మా నాన్నని దూరం చేశావు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మా అన్నయ్యకు మమ్మల్ని దూరం చేశావు. పక్కనే ఉంటూ పరాయి వాళ్ళలా బ్రతికినా బాధపడలేదు. కనీసం చూసుకోవడానికి కళ్ళ ముందున్నాడని సర్ది చెప్పుకున్నాను. ఏదో ఒక రోజు మనసారా మమ్మల్ని దగ్గరికి తీసుకోకపోతాడా అని ఎదురు చూశాను. చూస్తూనే ఉన్నాను. ఈరోజు ఆ శిరీష ఏకంగా మా అన్నయ్యనే మాకు లేకుండా చేయాలని చూస్తుంది. చేయని తప్పుకి ఆయన ప్రాణాలు తీయాలని అనుకుంటుంది. అన్నయ్యకి నిజం చెప్పే పరిస్థితి లేదు. పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి జరిగితే ఆ శిరీష మా అన్నయ్యని బ్రతకనివ్వదు. ఏం చెయ్యాలి స్వామి? ఎలా ఆపాలి పెళ్లిని? నా ప్రాణాలు తీసుకునైనా మా అన్నయ్యని కాపాడాయి. మా అన్నయ్యకి దూరంగా బతుకుతున్న ఈ దురదృష్టం చాలు. ఆయన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి నా అన్నని కాపాడుకోలేని దురదృష్టవంతరాలు చేయకు. అక్కా, అక్కా,
ఏంటే? ఈ కోతేడి ఎవరు? ఇంకెవరు, మహారాజశ్రీ చైతన్య గారు. ఏంటే కోతి గీతి అంటున్నావు? ఏదో ముద్దుగా పిలుచుకుంటే అలా కొడతావా? ఈ సరళ అన్నావంటే కొట్టడం కాదు, తలపగలు కొట్టేస్తాను. అక్క చూడక్క. అబ్బా, మీరిద్దరూ ఒక చోటు చేరితే గొడవ పడ్డమే పనా? పట్నం నుంచి వచ్చి పని పట్టలేక అదే గొడవ పడుతుంది. హలో బ్రదర్, నా కోసం హాస్పిటల్ కడుతున్నారు అక్కడ. అవునవును, ప్రాణాలు తీయడం ఎలా అని నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఆయన గారు కట్టిస్తున్నారు. అర్చన హాస్పిటల్ అంట. క్రింద ఇక్కడ ప్రాణాలు తీయబడినని ట్యాగ్ పెట్టమను. అక్క చూడక్క, వీడు నన్ను ఏడిపిస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య తల దూరేస్తే నా తల పగిలిపోతుంది, కానీ నన్ను వదిలేయండి బాబు. అసలు విషయం మర్చిపోయాను. అందరికి శుభలేఖలు పంచాం కదా. ఊరంతా తిరిగి అలసిపోయి ఉంటుంది. ఇంట్లో వంట కార్యక్రమాలు పెట్టకుండా అమ్మ భోజనానికి ఇద్దరిని ఇంటికి రమ్మంది. వద్దులే అమ్మా, మీ అన్నగారు ఎదురుగా కూర్చొని అన్నం తినే స్థాయా మాది. రేయ్, వెదవ డైలాగులు వేయకు. అందరం కలిసి ఈ రోజు వరకు భోజనం చేయలేదు. ఈ రోజైనా తిందామని అమ్మ ఆశ. అందుకే ఇంట్లోనే భోజనాలు అరేంజ్ చేసింది. ఇంటికొచ్చేయండి. అమ్మ ఎప్పుడు కావాలని అనుకుంటుంది, ఆయన గారు అనుకోవాలి కదా. అక్కకి చీర తీసిచ్చి మరీ పెళ్లికి రమ్మన్నాడంటే అన్నయ్య కూడా కావాలనుకోబట్టే కదా. అది ప్రేమతో కాదు, పగతో. తన పెళ్లికి పిలిపించి నిన్ను అవమానించాలని మీ అమ్మగారితో చీర పంపించాడు. అక్క, వీడు అలాగే అంటాడు గాని వీడిని కూడా లాక్కొనొచ్చే. అలాగే వస్తాంలే. ఈ లోపు నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను. త్వరగా వచ్చేయండి. ఇంట్లో పెద్ద కోత ఒకటి ఉండాలి కదా, అది కనిపించడం లేదేంటి? సచ్చినోడా, ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తుంటా. హలో హలో, వెళ్ళిపోతావండి? మా అక్కతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడాను, వెళ్తున్నాను. అలా వెళ్ళిపోతే ఎలా? మనం చాలా మాట్లాడుకోవాలి కదా. నీతో నాకేంటి మాటలు? అమ్మా, ఎంత మాట అన్నావే రాక్షసి. సరే, మాటలొద్దులే కానీ ఈ బుక్ చూసి ఒక ఆడపిల్లకి అందమైన పేరు చెప్పు. పేరా? దేనికి? చెప్తాను కదా, తొందర ఎందుకు, ముందు పేరు చూడు. ఇందులో మోసాలేం లేవు. ధైర్యంగా బుక్ చూడు, ధైర్యంగా పేరు చెప్పు. దీనికి కూడా మీ అన్న పేరు, ఫోన్ చేస్తాను బెదిరించడం అవసరం? చెప్పు. పేరు చెప్తే చాలుగా. చాలు చాలు. సింధూర. అబ్బబ్బబ్బా, అదిరిపోయింది బంగారం. మనం సెలెక్ట్ చేస్తే అలాగే ఉంటుంది. ఇంతకీ
పేరు ఎవరికైనా అడగవే? పేరు అడిగావు చెప్పాను. ఎవరికైతే నాకెందుకు? ఎవరికో అయితే నిన్నెందుకు అడుగుతారు బంగారం? ఎవరికైనా అడుగు. సరే, ఎవరికి? ఎలాగూ ప్రేమించుకుంటున్నాం. ఫ్యూచర్లో మనకు పుట్టబోయే పాప పేరది. రై, పిచ్చి పిచ్చిగా ఉందా? ఫ్యూచర్ ఆలోచించుకుంటే పిచ్చంటావేంటే? నీ ఫ్యూచర్ వరకు ఆలోచించుకో, దానిలో నన్ను కలుపుకో. నిన్ను నన్ను వేరు చేసి చూడలేకపోతున్నాను బంగారం. నీ జాతకం ఒకసారి చూపించుకో. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంటుంది. హలో హలో హలో, అలా వెళ్ళిపోతున్నావేంటి? సాయంకాలం నీతో చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాను. నాతో నువ్వు ప్రోగ్రాం పెట్టుకోవడం ఏంటి? నీతో కాక ఎవరితో పెట్టుకోమంటావు? కొండవీటి సింహం మళ్ళీ రిలీజ్ అయింది. ఇద్దరం వెళ్తున్నాం. నేను రాను. ఇప్పుడు మాత్రం మీ అన్నకి ఫోన్ చేయాల్సి వస్తుంది. ఫోన్ ఫోన్ అని ఎన్ని రోజులు బెదిరిస్తావు? నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిచేదాకా, నాతో నువ్వు 7 అడుగులు వేసేదాకా ఇలా బెదిరిస్తూనే ఉంటా. అది జరగదు. సరే, సినిమాకు వెళ్ళడం వరకు ముందు ఆలోచిద్దాం. ఈవినింగ్ షోకి రెడీ అయిపో. సరే, నువ్వు సినిమా చూడాలి అంతే కదా? అంతే. ఏ సినిమా అన్నావు? కొండవీటి సింహం. ఓకే, చూద్దు గాని. జై! ఏంటమ్మా ఇంకా రాలేదు? వచ్చేస్తుందండి, మీరు కానివ్వండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఈ ఫోటో ఎవరిదమ్మా? వీళ్ళ చావుకి కారణమైన వ్యక్తిది. త్వరలో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్న వ్యక్తిది. పెట్టండి పూజారి గారు, వాడికి కూడా పిండం పెట్టండి. ఎలాగూ పోతాడు. ముందుగానే పిండం పెడితే మా వాళ్ళ ఆత్మకి మరింత శాంతి కలుగుతుంది. అలా బ్రతుకున్న వాళ్ళకి పిండ ప్రదానం చేయకూడదమ్మా. బ్రతకడు పూజారి గారు, చావుకి చాలా దగ్గరగా ఉన్నాడు. చచ్చిన వాళ్ళకి చచ్చేవాడికి పెద్ద తేడా ఏముంది? తప్పులేదు పూజారి గారు, అలాంటి వాళ్ళకి ముందుగా పిండ ప్రదానం చేయడంలో తప్పులేదు. అలా కూర్చోమ్మా. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం గోవిందాయ నమః, నారాయణ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, విష్ణువే నమః, మత్స్యాయ నమః, పుండరీకాక్షాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, గోవిందాయ నమః, అధోక్షజాయ నమః, జనార్దనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః,
పుండరీకాక్షాయ నమః. ఆచమ్య అనండి. ఆచమ్య. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే తిలదాన పిండ ప్రదానం కరిష్యే. నువ్వులు నీళ్లు వదలండి. ఓం కాలనే మృహావీర శూరశౌర్జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశియ హరి కామదేవ కామపాల కామికాంత కృతాగమ అనిర్దేశ్యవ పుర్విష్ణుర్వీరోనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ ఈశానపిండ కాశీపిండ గయాపిండ గోవిందార్పణమస్తు. అమ్మ అక్కడి నుంచి పిండం తీసుకోండి. అమ్మ ఉత్తరం దిక్కున మీ వైపు పెట్టుకోండి అమ్మా. అది నువ్వులు వదలండి. ఇప్పుడు నీళ్లు వదలండి అమ్మా. యజమానస్య ద్వితీయ రూపస్య ఏకానపిండ గయాపిండ కాశీపిండ తుభ్యో నమః. అమ్మ రెండో పిండం తీసుకుని మధ్యలో పెట్టండి. యజమానస్య ఆ నువ్వులు నీళ్లు వదలండమ్మా. ఓం పరిపిండానాం. ఓం కాలనే మినిహావీర శౌరశౌర్జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహ హరి కామదేవ. పిండం పెట్టగానే మన వాళ్ళ ఆత్మలు శాంతించవు శిరీష. ఆ హరి తల దగ్గర దీపం పెట్టాకే వాళ్ళ ఆత్మలకు శాంతి. పెడతానమ్మా. ఆ హరితల దగ్గర దీపం పెట్టడానికి ఆ ఇంట్లో దీపం పెట్టే కోడలుగా వెళ్తున్నాను. కళ్ళు మూసుకుంటే ఆ పసిదాని నవ్వులు, వదిన మాటలు, అల్లుడి పలకరింపులు గుర్తుకు రావడం లేదమ్మా. రక్తపు ముద్దలుగా మారిన వాళ్ళ శవాలు గుర్తుకొస్తున్నాయి. సిగ్గుగా అనిపించడం లేదు? చనిపోయిన వాళ్ళని మర్చిపోయి మరొకరితో పెళ్లికి రెడీ అవుతావా? సుభద్ర, బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇందుకే ఈ పెళ్లికి నిన్ను పిలిపించింది. నీ నీడ కూడా పడకూడదు అనుకున్న నా ఇంట్లో నిన్ను తిరగనిచ్చింది. పో బయటకే.